వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ని బాయ్కాట్ చేసేయాలంటూ ముస్లింలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది సార్. మరి ఏం జరిగింది? ఎందుకు ముస్లింలు ఈ విధంగా పిలుపునిచ్చారు? మరి హెరిటేజ్ని బాయ్కాట్ చేయడం లేదా బ్యాన్ చేయడం పాసిబుల్ అవుతుందా? మరి ఏం జరిగింది సార్ దీనికి సంబంధించి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లింలు వక్ఫ్ బిల్లు పాస్ అయిపోయింది ఆల్రెడీ. నిన్న కూడా రాజ్యసభలో పాస్ అయిపోయింది, అంతకుముందు రోజు లోక్సభలో పాస్ అయిపోయింది. సో ఇంకా అది లీగల్గా బిల్లుగా చట్టంగా మారుతుంది. ఇది బిల్లు చట్టంగా యాక్ట్గా మారిపోతుంది. అంటే అమెండ్మెంట్ యాక్ట్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను. 1995లో ఫస్ట్ వక్ఫ్ బిల్ అని వచ్చింది. వక్ఫ్ అంటే ముస్లింల రిలీజియస్ ఆస్తి. అది ఆ ఆస్తిని వాళ్ళు రిలీజియస్ పర్పస్కి, చారిటబుల్ పర్పస్కి వాడతారు. దానికి సంబంధించిన వక్ఫ్ ఆస్తులకు సంబంధించి అనేక గొడవలు అనేక కోర్టులలో ఉన్నాయి. పేద ముస్లింలు కాకుండా ధనవంతులే దాన్ని ఇచ్చేస్తున్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పస్మండా ముస్లింలు అంటారు. ముస్లింలలో బ్యాక్వర్డ్ పీపుల్ని పస్మండా ముస్లింలు అంటారు. వాళ్ళకి వక్ఫ్ ఆస్తులు పెద్దగా హెల్ప్ కావట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాన్ని ఉపయోగించుకొని మేము పేద ముస్లింలకి హెల్ప్ చేయాలి, అట్లాగే దీంట్లో స్త్రీలకు పెద్దగా ప్లేస్ లేదు, దాన్ని చేయాలి. అలాగే ఇది గవర్నమెంట్ని, న్యాయ వ్యవస్థను కూడా వీళ్ళు పట్టించుకోకుండా వక్ఫ్ బిల్లు సపరేట్గా కోర్టులకు కూడా ఛాలెంజ్ చేసే వ్యవహారం లేదు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అన్న వాదనలు తీసుకొచ్చి బీజేపీ దీన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ముస్లిం సంఘాలు కావచ్చు, ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు, తర్వాత అనేక ముస్లిం సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినప్పటికీ కూడా మెజారిటీ ఎన్డీఏకి ఉంది కాబట్టి బిల్లులు అయితే పాస్ అయిపోయినాయి. ఇందులో ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీ కంటే కూడా రెండు ముఖాలని మొత్తం ముస్లింల సమాజం దేశంలో చాలా తీవ్రంగా ఈ రెండు ముఖాలను గుర్తుపెట్టుకుంటాం అని షేర్ చేస్తున్నారు. ఆ రెండు ముఖాలు ఎవరంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్. ఎందుకంటే వీళ్ళిద్దరూ కానీ సపోర్ట్ చేయకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేది కాదు. సో వీళ్ళిద్దరూ, ముఖ్యంగా చంద్రబాబు అయినా నితీష్ అయినా ఇద్దరు కూడా సెక్యులరిస్టులు అనే పేరుంది. వీళ్ళకిద్దరికి కూడా ముస్లిం వ్యతిరేకులని ఇప్పటివరకు పేరు లేదు. సో ఫస్ట్ టైము వీళ్ళిద్దరిని బాగా డిమాండ్ చేశారు. వీళ్ళిద్దరూ ఇచ్చిన ఇఫ్తార్ విందులకు కూడా బాయ్కాట్ చేశారు. విజయవాడలో కూడా ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. అట్లాగే బీహార్లో పెద్ద ఎత్తున జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే హామీలు ఇచ్చారు, మేము మీ వక్ఫ్ ఆస్తులను కాపాడుతాము, మీరేమి కంగారు పడకండి అని చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు, నమ్మారు. అయితే లాస్ట్లో వీళ్ళు ప్లేట్ ఫిరాయించి విప్ జారీ చేశారు. కనీసం విప్ జారీ చేయకుండా ఇప్పుడు వీళ్ళు అదే చేశారు. వైసీపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ కానీ, బిజు జనతాదళ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు విప్ జారీ చేయలేదు. వాళ్ళ ఇండివిజువల్గా మీ ఇష్టం అన్నారు, అఫీషియల్గా మాత్రం వ్యతిరేకించారు. సో కానీ వీళ్ళు మాత్రం విప్పు జారీ చేసి ఖచ్చితంగా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయమని చెప్పారు. దాంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ రెండు ముఖాలను గుర్తుపెట్టుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున నేషనల్ మీడియాలంతా కూడా వీళ్ళిద్దరి గురించి, వీళ్ళిద్దరు ద్రోహులు, ముస్లిం ద్రోహులు అన్న ప్రొజెక్షన్ విపరీతంగా పెరుగుతుంది. ఇది చంద్రబాబు మీద, అటు నితీష్ కుమార్ మీద. నితీష్ కుమార్ది అయితే ఇంకా అక్కడ ఎక్కువ, ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషను, బీహార్లో ముస్లిం పాపులేషన్ దాదాపు 17% ఉంటుంది. అందువల్ల అక్కడ ఈవెన్ జేడీయూలో, ఈ నితీష్ కుమార్ పార్టీ జేడీయూలో కూడా కొంతమంది అక్కడ రిజైన్ చేస్తారు, నిరసనగా రిజైన్ చేయడం అవన్నీ ఉన్నారు. అక్కడ ఇంకోటి ఏంటంటే ఆర్జేడీ కూడా బలంగా ఉంది. ఆర్జేడీ లల్లూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ వాళ్ళు కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ముస్లింలను మరింత రెచ్చగొడుతున్నారు. కాకపోతే అక్కడ జేడీయూ వాదన ఏంటంటే బీహార్లో పస్మండా ముస్లింలు చాలా ఎక్కువ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ పస్మండా ముస్లింలు బీహార్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. పేదలకు అనుకూలంగా పస్మండా ముస్లింలు కూడా వక్ఫ్ బోర్డులో ఇప్పుడు పెరుగుతారు. వాళ్ళు పెరిగితే ఈ వక్ఫ్ ఆస్తుల మీద వచ్చే రెంట్లు కావచ్చు, అవన్నీ కూడా చారిటీకి, పస్మందా ముస్లింల వెల్ఫేర్కి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాత్రం మెజారిటీ ముస్లింలు వీళ్ళిద్దరి మీద చాలా సీరియస్గా, వీళ్ళిద్దరూ ద్రోహులు అన్నట్టుగానే వాళ్ళ ఫోటోలు పెట్టి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి, ఈ రెండు ముఖాలని మర్చిపోకండి అని పెడుతున్నారు. అలాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది ముస్లింల ఆధ్వర్యంలో. అదేంటంటే బాయ్కాట్ హెరిటేజ్ ట్రస్ట్ అని.
అంటే హెరిటేజ్ ప్రెస్ చంద్రబాబుది కాబట్టి దాంట్లో ఎవరు వస్తువులు కొనకండి, బాయ్కాట్ చేయండి, ఇది చంద్రబాబుకు మన తడాకా ఏంటో చూపించాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ లేదు కాబట్టి చంద్రబాబు ధైర్యం చేశాడు. ఎలక్షన్ల దగ్గర ఉంటే ఈ పని చేయకపోవచ్చు. ఇప్పటికిప్పుడు లేదు కాబట్టి మళ్ళీ చూసుకుందాంలే, ముస్లింలని మనం మళ్ళీ ఏదో ఒకటి మాయ చేయొచ్చు, వాళ్ళకి ఏదో సపరేట్గా మనం వరాలు ప్రకటించి వాళ్ళని ఇది చేసుకోవచ్చు అనేది ఆయన ఆలోచించి ఉండొచ్చు. మామూలుగా చంద్రబాబు ఎప్పుడూ అదే థింకింగ్ ఉంటుంది. ఎందుకంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడే ఎట్లుంటే ఏంది అనేది ఆయన ఇది. ఇప్పుడు కూడా అంతే కదా, సూపర్ 6 నేను చేయలేదని చేతులు ఎత్తేసాడు. ఆయన తెలీదా చేయలేదంటే మాట ఇస్తే మనల్ని ఓడిస్తారని. కానీ ఆయన నమ్మకం ఏమి, లాస్ట్లో మేనేజ్ చేయొచ్చు. అప్పుడు కూడా ఈ పథకాలకంతా వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం జగన్ 77,000 కోట్లు హామీ ఇస్తే చంద్రబాబు 1,20,000 1,30,000 కోట్లు హామీ ఎలా ఇచ్చాడు? అంటే నేనేది చెప్పినా ప్రజలు మాయలో పడతారా అన్న నమ్మకం ఆయనకుంది, కాన్ఫిడెన్స్ ఉంది, ఒప్పించగలమని. ఒప్పించాడు, సక్సెస్ కూడా అయ్యారు. ప్రజలు ఆయన మాయలో పడ్డారు కదా. జగన్ ఇచ్చిన 77,000 కాదని ఈయన 1,20,000 ఇస్తాడంటే ఈయన మాయలో పడ్డారు. ఇప్పుడు మోసపోయారు. మళ్ళీ కూడా మోసం చేయొచ్చు, ఏముంది, ఎన్నిసార్లు అయినా మోసపోతారు వీళ్ళు అన్న ఇది ఆయనకు ఉంది. కాబట్టి ముస్లింల మీద కూడా ఆయనకి ఇది లేదు. రెండోది, ముస్లిం ఓట్లలో ఆయనకి మెజారిటీ ఓట్లు ఎప్పుడు కూడా రావు చంద్రబాబుకి. మహా అంటే 15-20% వస్తుంది. 2024లో కొంత జగన్కి యాంటీ వేవ్ ఉంది కాబట్టి దాంట్లో కొంత ఇటువైపు వచ్చింది తప్ప చంద్రబాబుకు ముస్లిం ఓటు పెద్దగా లేదు. దాన్ని కూడా ఆయన ఎలా ఉన్న ఓటుని ఎట్లా నిలబెట్టుకోవాలనే స్ట్రాటజీలు ఆయనకు ఉంటాయి. ఎందుకంటే 5 ఏళ్ళ తర్వాత కదా, అప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అని. అందుకని ఆయన ధైర్యంగా మద్దతు ఇచ్చాడు. ఆయన మద్దతు ఇవ్వడానికి వెనక ఆయన కారణాలు ఏంటంటే, ఒకటి, మోడీకి యాంటీగా ఆయన మాట్లాడలేని పరిస్థితి వాళ్ళ ఉంది. ఎందుకంటే ఆయనకి మోడీ మద్దతు లేకుండా నెక్స్ట్ ఎలక్షన్లకి ధైర్యం లేదు. ఇటు పవన్ కళ్యాణ్ మోడీల మద్దతు లేకుండా, వాళ్ళతో కలవకుండా ఇండిపెండెంట్గా ఆయన జగన్ మీద నెక్స్ట్ 2029లో వచ్చినా 2028లో వచ్చినా ఎలక్షన్లకి వెళ్ళే పరిస్థితి చంద్రబాబుకి లేదు. ఓకే, అందుకని చంద్రబాబు ధైర్యం చేయలేడు. రెండవది, చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయి ఉండదు. కాబట్టి ఇప్పుడు కానీ మోడీతో గొడవపడి, ఎందుకంటే మోడీతో గొడవే కదా, బిల్లుకి దిగిపోతే గొడవ పడాలి, బయటికి రావాలి. బయటకు వస్తే మోడీ ఇంకేదో మాయ చేసి మోడీ గవర్నమెంట్ నిలబెట్టుకున్నాడు అనుకో, చంద్రబాబుకి ఇబ్బంది అది. సో మళ్ళీ కూడా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మోడీ ఉంటాడా, యోగి ఉంటాడా, అమిత్ షా ఉంటాడు, పక్కన పెడితే బీజేపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు దానికి రెడీగా లేడు. ముస్లింలన్నా మోసం చేద్దాం కానీ మనం మోడీతో పెట్టుకోవద్దు అన్నది ఆయనకున్న ఇది. సో అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కరెక్టే. ఎందుకంటే ఆయన ఇప్పుడు అవసాన దశ అని చెప్పచ్చు, అంటే పొలిటికల్గా. సో ఆయన చివరి ఎన్నికలను కూడా మొన్న ఎన్నికల్లో అన్నాడు, కానీ అది అబద్ధం. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఉంటాడు ఆయన యాక్టివ్గాని. ఏదేమైనా ఆయనకి ఈ పాయింట్ ఆఫ్ టైం ఆయన లైఫ్లో ఆయన బీజేపీతో గొడవ పెట్టుకొని జైలుకి పోయి కూర్చోవాలన్న పరిస్థితిని తెచ్చుకోవడానికి రెడీగా లేడు. ఎందుకంటే బీజేపీ అనుకుంటే సిట్టింగ్ సీఎంలని ఆల్రెడీ ఇద్దరిని కూర్చోబెట్టింది జైల్లో. కాబట్టి చంద్రబాబుని రేపు కూర్చోబెడదానేమి లేదు. పైగా ఇప్పటికి కూడా జగన్కి ప్రోగానే బీజేపీ ఉంది. ఇటువంటి దశలో ఆయన బీజేపీతో గొడవ పెట్టుకోవడానికి రెడీగా లేడు. అందుకని ఆయన సపోర్ట్ చేశాడు. కానీ ముస్లింలు ఖచ్చితంగా ఇది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద దెబ్బ ముస్లింలకి. ముస్లింల ఆస్తులు కి ఆల్రెడీ బుల్డోజులతో కొట్టేస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పినా కూడా వినట్లేదు. వాళ్ళ మసీదుల్ని కూలుస్తున్నారు, ఆస్తులు ఇండ్లని, ప్రైవేట్ ఇండ్లని కూలుస్తున్నారు. వాళ్ళు ఒక రకమైన భయభ్రాంతమైన పరిస్థితిలో బతుకుతున్నారు ఇప్పటికే. ఇప్పుడు ఈ ఆస్తులు కూడా వక్ఫ్ ఆస్తులు తీసుకుంటే ఇంకా ఇదవుతారు. అందుకనే ఇది వక్ఫ్ బిల్లు కాదు, వక్ఫ్ బర్బాత్ బిల్లు అని ఓవైసీ లాంటి వాళ్ళు పిలుస్తున్నారు. అంటే ఆస్తులని ధ్వంసం చేస్తారు, నాశనం చేస్తారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ యాంగిల్లో ఖచ్చితంగా చంద్రబాబుకి నేను అనుకోవడం, వీళ్ళేదో బాయ్కాట్ చేయడంతో మాత్రాన అది హెరిటేజ్ ఫుడ్స్కి ఏదో నష్టమైపోయే పరిస్థితి ఏమి ఉండకపోవచ్చు. అంత పెద్ద ఎత్తున ఏమీ లేదు. నిరసన తెలియజేస్తూ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు. అక్కడైతే ఉంది, అక్కడ కొద్దిగా వేడి ఎక్కువ తగులుతుంది. ఎందుకంటే ఎలక్షన్లు త్వరలో ఉన్నాయి నితీష్కి. కానీ నితీష్ ధైర్యం చేశాడు. కానీ చంద్రబాబుకి అంత దెబ్బ తగులుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.